వేద తీసుకో. అవని గురించి తెలిసి ఎలా దీవించగలను భగవంతుడా? ఇది నా ఆశీర్వాదం అని నువ్వనుకుంటున్నావు. ఇది నా శాపం. నువ్వు చేసిన మోసం నా కొడుకు ముందు బయట పడాలి, నువ్వు బయటికి పోవాలి. అక్షింతలు వేస్తే అయిపోతుందా? నీ నోటితో ఓ మాట దీవించు. నా కుటుంబం అంతా బాగుండాలి. ఎంతటి పక్షపాతివత్తా నువ్వు! కోడల్ని దీర్ఘ సుమంగళి భవ అని, కొడుకుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేకపోతున్నావు. అక్షింతలు పరమ పవిత్రమైనవి. వాటిని తాకడానికి కూడా పవిత్రమైన మనసుండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి దీవించకూడదు. అయినా నీ కుటుంబం బావుండాలి అంటే ముందు నా చెల్లెలు బావుండాలి. నా చెల్లెలు ఇబ్బంది పడితే నీ కుటుంబం బావుండదు. అత్తయ్య మనసులో ఏమున్నా పర్వాలేదు. ఆశీర్వాదం అయితే దక్కింది, అది చాలు. కుటుంబం బావుండాలని దీవించింది అంటే కుటుంబంలో నేను ఒకదానిని కాబట్టి నేను బాగుండాలని దీవెన అందులో ఉంది కదక్కా. మంచి లాజిక్ తీసింది. నువ్వు సూపర్ అవని. ఒకప్పుడు అవని అవని అంటూ చిన్న కొడల్ని నెత్తిన పెట్టుకున్నావు. ఈ మధ్య ఏమైంది నీకు? ఎందుకింత చేదైపోయింది? అమ్మ సుజాత, ఎవరి కారణాలు వాళ్ళ దగ్గరున్నాయి. ఈ ఫంక్షన్లో గొడవలొద్దు. నేను తప్పు చేస్తున్న దానిలా అందరికీ కనబడుతున్నాను. కానీ కాసేపట్లో నిజం బయటపడుతుంది కదా, అప్పుడు నేను మాట్లాడతాను సుజాత. ఒంటరితనం మంచిది కాదు. నీకొక తోడుండాలి. మీ అమ్మ సంతోషంగా ఉండాలి. నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అని మీ అమ్మకి మాటిచ్చాను. నా మాటని నేను నిలబెట్టుకోవాలి. ఈ అమ్మాయికి నీ పూర్తి వివరాలు చెప్పాను. నువ్వు నచ్చావంది. నీకు ఏమే నచ్చితే సంబంధం మాట్లాడేస్తాను. కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి సత్య. ఇంకా నువ్వు ఆపలేవు. అమ్మాయి నచ్చిందా నచ్చలేదా చూడు. సే ఎస్ ఆర్ నో. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదవని. అయితే మన ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. అలా మాట్లాడకవని. ఈ అమ్మాయి నచ్చకపోతే మరో అమ్మాయిని చూస్తాను. అసలు పెళ్ళే ఇష్టం లేదు అంటే నువ్వు నాకిచ్చిన మాటని తప్పినట్టవుతుంది. అలాగే మీ అమ్మ దగ్గర నా మాట పోతుంది. వాడితో సంబంధం పెట్టుకుని వాడికి సంబంధాలు చూస్తోంది నంగనాచి. నాకు అవని లాంటి మంచి అమ్మాయి కావాలి. నీలాంటి మంచి మనస్సు, మంచి గుణం, కుటుంబం అంటే బాధ్యత, భర్త అంటే ఇష్టం, పిల్లలంటే ప్రేమ ఉండే అమ్మాయి కావాలి. చూడగానే ఈ అమ్మాయి అవనిలా ఉంది అని అనిపించాలి. అప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను. అప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉంటాను. నీ వంటి అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు. ఇంతవరకు నేనెవ్వరిని చూడలేదు. నాకెవరూ కనిపించలేదు. ఇద్దరూ కలిసి ఏ నాటకాలాడుతున్నారా? నువ్వు గిఫ్ట్ అంటే ఇంకేదో అనుకున్నాను. పెళ్లి టాపిక్ అనుకోలేదు. నో ప్రాబ్లం. లైఫ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయేది కాదు, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఐ రైట్? యా. లైఫ్లో చాలా స్టేజెస్ ఉంటాయి, అన్నీ చూడాలి మనం. పెళ్ళి అనేది లైఫ్కి అసలైన ఘట్టం. ఎటువంటి కారణాలతోనూ ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు. అవని లాంటి వారు భూమి మీద ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరు
సరే బావా. నిజంగా అటువంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను. మీ ముగ్గురిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎందుకో ఏముందని అంత ముచ్చట? మంచి మనుషుల్ని మంచి మనసుతో చూస్తే కనపడుతుంది. నీకేం కనపడిందో చెప్పవయ్యా బాబు. వర్షపు చినుకుల్లాంటి స్వచ్ఛమైన స్నేహం కనిపించింది. వీరి స్నేహం గురించి అందరూ రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళు మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా పవిత్రమైన మనసులతో మాట్లాడుకున్నారు. కానీ కొందరికి ఇవి అర్థం కావు. మనసులో కల్మషం పెట్టుకొని మాట్లాడుతుంటారు. మంచి బంధాల గురించి తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఎవరినంటున్నావు నువ్వు? ఎవరు ఆ విధంగా ఆలోచిస్తుంటే వాళ్ళని అంటున్నాను. అదే వాళ్ళెవరు? ఎవరైతే వాళ్ళు. పేరు చెప్పొచ్చు కదా. నలుగురిలో మంచి పేరున్న పేరది. ఏం పేరది? ఇంకా ఫంక్షన్ మొదలు పెడదామా?